అమ్మా స్టార్ట్ చేయొచ్చమ్మా. యా అమ్మ అందరికీ శ్రీమాత్రే నమః తల్లి. ఇవాళ స్వాధ్యాయంలో ఒకటో సరిగా రెండో సరిగా పారాయణ చేసుకుని మూడో సరిగలోకి వెళ్దాం. 38 శ్లోకాలకు మించి లేవు మూడో సరిగలో. అలాగే నాలుగో సరిగ 32 శ్లోకాలు, ఐదో సరిగ అయితే 20 శ్లోకాలు ఉన్నాయి. కనుక రోజుకు ఒక సర్గ కింద అయిపోతుంది మనం జాగ్రత్తగా కనుక పారాయణ చేసుకోగలిగితే. ఓకేనా? పూర్వం చదువుకున్నటువంటి సర్గలు రెండు కూడా ఒకసారి పారాయణ చేసుకుని అప్పుడు మూడో సర్గలోకి వెళ్దాం. ఏమ్మా, డన్? లేకపోతే ముందు ఒక రెండు శివానంద లహరి చెప్పనా? ముందు శివానంద లహరి చెప్పనా 4 శ్లోకాలు. మొన్న 55 దాకా 53 చెప్పుకున్నామా? 51, 52, 53 ఆపేసినట్టున్నాం. ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఆపేసాం? 5 శ్లోకాలు కంప్లీట్ చేద్దాం అనుకుని కూడా ఆ రోజు లేట్ అయిందని ఆపేసేసాను. సంధ్యారంభ విజృంభితం అది హిందీ చాట్ ఇది చెప్పుకున్నాం. కారుణ్యామృత చెప్పేసుకున్నాం. ఆకాశేన చెప్పామా? సుధా, శివానంద లహరిలో ఏం చెప్పాం? ఎందుకంటే పక్కాగా నిత్యాయ త్రిగుణాత్మని నుంచి అయిపోయింది. 56 నుంచి కంప్లీట్ అయిపోయింది చివరి దాకా. ముందుకు వచ్చాం. వచ్చిన తర్వాత ఆ సంధ్యా ఘర్మ దినాత్యయో హరి కదా, అది అవ్వలేదు కదా. సేవే శ్రీగిరి మల్లికార్జునం అది చెప్పుకున్నామా? 50వ శ్లోకం 50వ శ్లోకం చెప్పుకున్నాం. అంటే విషయం చెప్పుకున్నాం. ఆ శ్లోకం వస్తుంది తప్పనిసరిగా చూసుకోండి. నిత్యాయ త్రిగుణాత్మని చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాము. మా చేతులు ఎత్తారు, చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. సుధా చెప్పు. 56 నుంచి 59 వరకు చెప్పారు. అవును, అది అయిపోయింది. 60 అంతవరకు అయ్యింది మేడం. 56 నుంచే మొదలు పెట్టారు. 60 అవ్వలేదు. 56 నుంచే మొదలు పెట్టారు. డన్. సో 56 నుంచి ఒకసారి ముందుకు వెళ్ళి 60వ శ్లోకం చెప్పేసుకుని అప్పుడు 51 అంతే. మేడం చిన్న విషయం చెప్పొచ్చా? ముందు చెప్పేస్తే ముందు మీరు రామాయణం చెప్పేయండి అమ్మా. ఇవాళ కలవలేదు కానీ ముందు, తర్వాత మేము చాలాసార్లు విన్నాం కదా, ఎక్కువసేపు మేల్కోలేం కదా, మేము పెద్దవాళ్ళు అయిపోయాం కదా, అందుకని చెప్పి అదే. కాకపోతే ఏంటంటే చాలా సార్లు విన్నదే కదా. మూడు రావటం, అందుకని ముందు యాక్చువల్ గా అనుకున్నాను. ముందైతే నా ప్లాన్ రామాయణం. పర్వాలేదు ఇవాళ కాదు, మామూలుగా ఎప్పుడైనా ఇది పూర్తి అయిపోతే డన్. నేను చెప్తాను. నేను ముందు రామాయణమే చెప్పేస్తాను. డోంట్ వరీ అమ్మ. రామాయణం ఒకసారి ఒకటో సరిగ నుంచి 1, 2 సరిగలు పారాయణ చేసుకుని మూడో సరిగలోకి వెళ్దాం అందరం కూడా. ఒక్కసారి ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఒకసారి అందరం కూడా 1, 2 సరిగలు. పంచాననం పరమపురుష మాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైర విభూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహవిచ్యేవ విధావయేద్ భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారగ్మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణే బాలకాండే ప్రథమః సర్గః. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः विद्वान् कः समर्थश्च कश्चैकप्रियदर्शनः आत्मवान् को जितक्रोधो द्युतिमान् को न सूयकः कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे महर्षे त्वं समर्थोऽसि ज्ञातुमेवं विधं नरं श्रुत्वा चैतत्त्रिलोकज्ञो वाल्मीकिर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्य प्रहृष्टो वाक्यमब्रवीत् बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः श्रूयतां नरः इक्ष्वाकुवंशप्रभवो रामो नाम जनैः श्रुतः नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वसी बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः विपुलांसो महाबाहुः कम्बुग्रीवो महाहनुः महोरस्को महेश्वासो गूढजत्रुरन्दमः आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः समः समविभक्ताङ्गः स्निग्धवर्णः प्रतापवान् पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान् शुभलक्षणः धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वस्य समाधिमान् प्रजापतिसमः श्रीमान् धाता रिपुनिषूदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदवेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकः प्रियः साधुः अदीनात्मा विचक्षणः सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः आर्यः सर्वसमश्चैव सदैव प्रियदर्शनः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः समुद्र इव गाम्भीर्ये धैर्येण हिमवानिव विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रियदर्शनः कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवी समः धनदेन समस्त्यागे सत्ये धर्म इवापरः तमेवं गुणसम्पन्नं रामं सत्यपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तं प्रियं दशरथः सुतं प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिर्प्रियकाम्यया यौवराज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या महीपतिः तस्याभिषेकसंभारान् दृष्ट्वा भार्याथ कैकेयी पूर्वं दत्तवरा देवी वरमेनम् अयाचत निवासनं च रामस्य अधिविवासनं च रामस्य भरतस्याभिषेचनं स सत्यवचनाद्राजा धर्मपासेन संयतः विवासयामास सुतं रामं दशरथप्रियं स जगामवनं वीरः प्रतिज्ञाम् अनुपालयन् पितुर्वचननिर्देशात् कैकेय्या प्रियकारणात् तं व्रजन्तं प्रियो भ्राता लक्ष्मणोऽनुजगामः स्नेहाद्विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः सौभ्रातमनुदर्शयन् रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणाम् उत्तमा वधूः सीताप्यनुगता रामं शशिनं रोहिणी यथा पौरैरनुगतो दूरं पित्रा दशरथेन च शृङ्गिबेरपुरे सूतं
गङ्गाकूले व्यसर्जयत् गुहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियं गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया तेवनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसधं कृत्वा रममाणावनेत्रयः देवगन्धर्वसङ्कासाः तत्र ते न्यवसन् सुखम् चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तदा राजा दशरथस्वर्गं जगामविलपन् सुतं मृते तु तस्मिन् भरतो वसिष्ठप्रमुखैर्द्विजैः नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं महाबलः स जगामवनं वीरो रामपादप्रसादकः गत्वा तु सुमहात्मानं रामं सत्यपराक्रमम् अयाचत् भ्रातरं रामम् आर्यभावपुरस्कृतः त्वमेव राजा धर्मज्ञ इति रामोदारः सुमुखः सुमहायसाः न चैच्छत् पितुरादेशात् राज्यं रामो महाबलः पादुके चास्य राज्याय न्यासं दत्त्वा पुनः पुनः निवर्तयामास ततो भरतं भरताग्रजः सकामम् अनवाप्यैव रामपादावुपस्पृशन् नन्दिग्रामे करोत् राज्यं रामागमनकाङ्क्षया गते तु भरते श्रीमान् सत्यसन्धो जितेन्द्रियः रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं हत्वा शरभङ्गं ददर्शः सुतीक्ष्णं चाप्यगस्त्यं च अगस्त्यभ्रातरं तथा अगस्त्यवचनाच्चैव जग्राहैन्द्रं शरासनं खड्गं च परमप्रीतः तूणी चाक्षयसायकौ वनतस्थस्य रामस्य वसतस्थस्य रामस्य वने वनचरैः सह ऋषयोऽभ्यागमन् सर्वे वधायासुररक्षसाम् ఈ శ్లోకం మళ్ళీ 43వ శ్లోకం वसस्तस्य रामस्य वने वनचरैः सह ऋषयोऽभ्यागमन् सर्वे वधायासुररक्षसाम् सतेषां प्रतिशुश्राव राक्षसानां तथा वने प्रतिज्ञातश्च रामेण वधः संयतिरक्षसाम् ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनां तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी ततः शूर्पणखावाक्या दुर्युक्तान् सर्वराक्षसान् हरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसं निजघानरणे रामः तेषां चैव पदानुगान् वने तस्मिन् निवसता जनस्थाननिवासिनां रक्षसां निहतान्यासन् सहस्राणि 14 ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसं वार्यमाणः सुबहुसो मारीचेन स रावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगामसः मारीचः तस्याश्रमपदं तदा तेन मायाविना दूरम् अपवाह्य नृपात्मजौ जहार भार्यां रामस्य गृध्रं हत्वा जटायुषं गृध्रं च निहतं दृष्ट्वा
हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः ततस्थेनैव शोकेन क्रुद्धं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददर्शः कबन्धं नाम रूपेण विकृतं घोरदर्शनं तं निहत्य महाबाहुर्ददाह स्वर्गतश्च सः स चास्य कथयामास शबरीं धर्मचारिणीं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघव सोऽभ्यगच्छन्महातेजाः शबरीं शत्रुसूदनः शबर्या पूजितः सम्यक् ग्रामो दशरथात्मजः पम्पातीरे हनुमता सङ्गतो वानरेणः हनुमद्वचनाच्छैव सुग्रीवेण समागतः सुग्रीवाय च तत्सर्वं संसद्रामो महाबलः आदितस्तद्यथा वृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः चकार सख्यं रामेण प्रीतश्चैवाग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकथनं प्रति रामायावेदितं सर्वं प्रणयाद्दुःखितेन च प्रतिज्ञातं च रामेण तथा वालिवधं प्रति वालिनश्च बलं तत्र कथयामास वानरः सुग्रीवः शङ्कितश्चासी नित्यं वीर्येण राघवे राघवप्रत्ययार्थं तु दुन्धुवे कायमुत्तमं दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनं बिभेद च पुनस्स्थालान् सप्तैकेन महेशुना गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा ततः प्रीतमनास्तेन विश्वस्तः स महाकपिः किष्किन्धां रामसहितो जगाम च गुहां तदा ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जगाम हरीश्वरः अनुमान्य तदा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैनं शिरेणैकेन राघवः ततः सुग्रीववचनात् हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिशः प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजां ततो गृध्रस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजनविस्तीर्णं पुप्लुवे लवणार्णवं तत्र लङ्कां समासाद्य पुरीं रावणपालितां ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गतां निवेदयित्वाभिज्ञानं प्रवृत्तिं च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामास तोरणं पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि सोरमक्षं च निष्पिष्य ग्रहणं समुपागमत् अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्शयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छया ततो दग्ध्वा पुरीं लङ्कां ऋते सीतां च मैथिलीं रामाय प्रियमाख्यातुं पुनरायान् महाकपिः सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणं न्यवेदयदमेयात्मा दृष्टा सीतेति तत्त्वतः ततः सुग्रीवसहितो गत्वा तीरं महोदधेः समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रः सरितां पतिः
समुद्रवचनाच्छैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाणा सा सीता विवेशज्वलनं सती ततोऽग्निवचनात् सीतां ज्ञात्वा विगतकल्मषां बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तथा रामो विज्वरः प्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेन सुहृद्वृतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामो हनूमन्तं व्यसर्जयत् पुनराख्यायिकां जल्पन् सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा नन्दिग्रामे जटां हित्वा भ्रातृभिः सहितो नगः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टो मुदितो लोकः तुष्टः पुष्टः सुधार्मिकः निरामयो ह्यरोगश्च दुर्भिक्षभयवर्जितः न पुत्रमरणं किञ्चित् द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्यश्च विधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं भयं किञ्चित् नाप्सु मज्जन्ति जन्तवः न वातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तथा न चापि क्षुद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुदिताः सर्वे यथा कृतयुगे तथा अश्वमेधशतैरिष्ट्वा तथा बहुसुवर्णकैः गवां कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायसाः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः चातुर्वर्ण्यं च लोकेऽस्मिन् स्वे स्वे धर्मे नियोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रयास्यति इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च संमितं यः पठेद्रामचरितं सर्वपापैः प्रमुच्यते एतदाख्यानमायुष्यं पठन् रामायणं नरः सपुत्रपौत्रसगणः प्रेत्य स्वर्गे महीयते पठन् द्विजो वाग्वृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिज्जनः पुण्यफलत्वमीयात् जनश्च शूद्रोऽपि महत्त्वमीयात् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे प्रथमः सर्गः। श्रीमद् वाल्मीकि रामायणे बालकाण्डे द्वितीयः सर्गः। नारदस्य तु तद्वाक्यं श्रुत्वा वाक्यविशारदः पूजयामास धर्मात्मा सह शिष्यो महामुनिः यथावत् पूजितस्तेन देवर्षिर्नारदस्तथा आपृष्ट्वैवाभ्यनुज्ञातः स जगाम विहायसं समुहूर्तं गते तस्मिन् देवलोकं मुनिस्तदा जगाम तमसा तीरं जाह्नव्यास्त्वविदूरतः स तु तीरं समासाद्य तमसायामुनिस्तदा शिष्यमाहस्थितं पार्श्वे दृष्ट्वा अकर्दममिदं तीर्थं भरद्वाजनिशामय
రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా న్యస్యతాం కలశస్థాత ధీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః న శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేంద్రియః విచచారః పశ్యస్థన్ సర్వతో విపులం వనం తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాన్స్తత్ర క్రౌంచయోశ్చారునిస్వనం తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘానవైరనిలయో నిషాదస్తస్య పశ్యతః తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా రురావకరుణాం గిరం నియుక్తా వియుక్తా పతినా తేన మళ్ళీ వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషే ధర్మాత్మనస్థస్య కారుణ్యం సమపద్యత తతః కరుణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్యరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్ మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితం తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునే కిమిదం వ్యాహృతం మయా చింతయన్ స మహాప్రాజ్ఞః చకారమతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం ఇదం సమునిపుంగవః పాదబద్ధోక్షరసమః తంత్రీలయసమన్వితः శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టః తస్య తుష్టో భవద్గురుః సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థం ఉపావర్తత వై మునిః భరద్వాజస్తతః శిష్యో వినీతశ్రుతవాన్ గురోః కలసంపూర్ణమాదాయ పృష్ఠతోనుజగామః సప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ ఉపవిష్టః కథాశ్చాన్యాః చకారధ్యానమాస్థితः ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవం వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితः పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనైః పూజయామాస తం దేవం మళ్ళీ పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవందనైః ప్రణమ్య విధినచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే చ ఋషయే సందిదేశాసనం తతః బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితः పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్
శోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః తమువాచ తతో బ్రహ్మాన్ ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్యుతం రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వసః వైదేహ్యాచ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి న తే వాగన్వృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం యావత్ స్థాప్స్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి యావద్ రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాంతరధీయతః తతః స శిష్యో వాల్మీకిః మునిర్విస్మయమాయయౌ తస్య శిష్యాస్తతః సర్వే జగుశ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః సమాక్షరైః చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్ భూయః శోకశ్లోకత్వమాగతః తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేః భావితాత్మనః తస్య బుద్ధిరియం జాతా వాల్మీకే భావితాత్మనః కృష్ణం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం ఉదారవృత్తార్థపदैर्मनोरमैः తదాస్య రామస్య చకార కీర్తిమాన్ సమాక్షరైः శ్లోకశతైర్యశస్వినో యశస్కరం కావ్యముదారధీర్మునిః తదుపగత సమాస సంధియోగం సమమధురోపన తార్ధవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ద్వితీయః సర్గః. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. మీ అందరూ చాలా బాగా చదివారు కదా. సో ఇవాళ నుంచి మూడో సర్గలోకి వెళ్తాం. మూడో సర్గ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే నేను ఏం చేయాలంటే రాకుండా నేను ఏదో మీ ముందు వచ్చినట్టు ప్రయత్నిస్తున్నా. మీ అందరూ చాలా బాగా చదువుతారు. మూడో సర్గ నాకన్నా మీరు ఇంకా తొందరగా నేర్చుకుంటారు. మొత్తం 77 సర్గలు అయిపోతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడో సర్గలోకి వెళ్దాం. ఓకేనా? అందరం కూడా మా జాగ్రత్త చూడండి. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ శ్రుత్వా వస్తు సమగ్రం తత్ శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం ధర్మాత్మా ధర్మ సంహితం శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః రెండో పదం మొత్తం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః రెండు పాదాలు కలిపి ఒకటో శ్లోకం. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. రెండో శ్లోకం మా అందరికి ఓకేనా? రెండో శ్లోకంలోకి వెళ్దామా?
ఉపస్పృశ్యోదకం సమ్యక్ ఉపస్పృశ్యోదకం సమ్యక్ ఉపస్పృశ్యోదకం స్పర్శ స్పృశ్యోదకం ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః మునిస్థిత్వా కృతాంజలిః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ప్రాచీనాగ్రేషు దర్భేషు ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం ధర్మేణాన్వేషతే గతిం ధర్మేణాన్వేషతే గతిం రెండో పదం మొత్తం ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం రెండు పాదాలు కలిపి ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం ఒకటో పాదం ఒకటో శ్లోకం రెండో శ్లోకం కలిపి చదువుదాం 1 2 3 జయశంకర శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం మూడో శ్లోకం రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః మూడో శ్లోకం మొత్తం రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః ఓకేనమ్మా నాలుగో శ్లోకానికి వెళ్దామా నాలుగో శ్లోకం హసితం భాషితం చైవ గతిర్యాయచ్ఛచేష్టితం గతిర్యాయచ్ఛచేష్టితం హసితం భాసితం చైవ గతిర్యాయచ్ఛచేష్టితం రెండో పదం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి రెండు పాదాలు కలిపి తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి రెండు పాదాలు కలిపి నాలుగో శ్లోకం హసితం భాసితం చైవ గతిర్యాయచ్ఛచేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి 3 4 కలిపి చదువుదాం ఒకసారి 1 2 3 4 అందరం కలిసి 1 2 3 1 2 3 4 అందరం కలిసి శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యాయచ్ఛచేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి అమ్మ అందరికీ ఓకేనా ఐదో శ్లోకానికి వెళ్దాం ఐదో శ్లోకం
स्त्रीतृती स्त्रीतृतीयेन च तथा स्त्रीतृती स्त्रीतृतीयेन यत् प्राप्तं चरतावने यत् प्राप्तं चरतावने स्त्रीतृतीयेन च तथा యత్ ప్రాప్తం చరతావనే. మళ్ళీ చదువుకుందామా? కొద్దిగా టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది అంతే, అంటే నాకు మీకు కాదు. స్త్రీతృతీయేన చ తథా స్త్రీతృతీయేన చ తథా యత్ ప్రాప్తం చరతావనే యత్ ప్రాప్తం చరతావనే. మొత్తం పాదమంతా స్త్రీతృతీయేన చ తథా యత్ ప్రాప్తం చరతావనే. రెండో పాదం సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత. రెండు పాదాలు కలిపి ఐదో శ్లోకం. స్త్రీతృతీయేన చ తథా యత్ ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత. డన్. ఆరో శ్లోకం కూడా అయిన తర్వాత ఒకటో శ్లోకం నుంచి మళ్ళీ వద్దాం అందరం కలిసి. ఆరో శ్లోకం. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః. రెండో పదం. పురా యత్ తత్ర నిర్వృత్తం ప్రాణావామలకం యథా పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. ఓకేనమ్మా? తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. పాణావామలకం అంటే ఏంటి అర్థం తెలుసా? చెప్పు. దానికి సంస్కృతంలో పాణావామలకం యథా. ఆరో శ్లోకం అయిపోయింది. అమ్మ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఉంటే చెప్తున్నారా? నేను చదువుకుంటూ పోతున్నానా? ఏమన్నా అర్థమవుతుందా? నా గోల్ నాదేనా? ఓకేనా? నో, నా గోల్ నాదేనా అంటే ఇలా. అర్థమవుతుందా అంటే ఇలా. అయితే నా గోల్ నాది అంటే నీ గోల్ నీదే, నువ్వేం పెద్ద ఇదిగా లేదు, విసిగిస్తున్నావు అని చెప్పడమే కదా నాకు అర్థమైపోయింది. ముందు ఇలా చెప్పుకుంటే అందరూ ఇలాగే చేసేవాళ్ళు, నాకు తెలుసు. ఓకే, ఏడో శ్లోకం చెప్పేసుకుందామా? ఏడో శ్లోకం నేర్చుకుందాం. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సహ మహాద్యుతిః. మొత్తం పాదమంతా ఈజీగా ఉన్నవి పెద్ద ఎక్కువ సార్లు చెప్పట్లా, గమనించండి. కష్టంగా అనిపిస్తే చెప్పండి, అప్పుడు మళ్ళీ చెప్తున్నాం. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః. రెండో పదం. అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః. మొత్తం ఏడో శ్లోకం అందరం కలిసి 1 2 3 జయశంకర. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః. ఎనిమిదో శ్లోకం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం. సముద్రమివ రత్నాఢ్యం
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరం సర్వశ్రుతిమనోహరం. 8వ శ్లోకం అందరం కలిసి. కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరం. ఈ 2 శ్లోకాలు కూడా పూర్తి చేసుకున్నాక ఈ పేజ్ అంతా కంప్లీట్ చేశాక మళ్ళీ 1వ శ్లోకం నుంచి వద్దాం. సయథా కథితం పూర్వం. 9వ శ్లోకం. సయథా కథితం పూర్వం సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా నారదేన మహర్షిణా సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. 9వ శ్లోకం అందరం కలిసి. సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః. జన్మరామస్య సుమహత్ జన్మరామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం జన్మరామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం. 2వ పాదం. లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీతలాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. ఏదో అలవాటు ప్రకారంగా వేరే వర్డ్ వచ్చేసింది, సారీ. జన్మరామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. డన్. 10 శ్లోకాలైంది. 11, 12 కూడా అయిపోయాక మొత్తం రివైజ్ చేద్దాం. 11వ శ్లోకం. నానా చిత్రకథాశ్చాన్యాః మళ్ళీ నానా చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే. మొత్తం పాదమంతా. నానా చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే. 2వ పాదం. జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం. నానా చిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం. ఓకేనమ్మా? ఈజీగా ఉన్నాయి శ్లోకాలు, అంతే ముందుకు వెళ్ళిపోతున్నా. 12వ శ్లోకం. రామ రామ వివాదం చ గుణాన్ దాశరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం. యా కింద యకారం ఉంది, ఒత్తి పలకాలి. కైకేయ్యా దుష్టభావతాం అలా ఒత్తి పలకాలి. ఓకేనా? రామ రామ వివాదం చ గుణాన్ దాశరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం. 1వ శ్లోకం నుంచి వద్దామా ఒకసారి. 2 పేజీలు కంప్లీట్ అయినాయి కదా, 2 పేజీలు కంప్లీట్ చేద్దాం. 12వ శ్లోకం దాకా. 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా 3వ సర్గ బాలకాండ రామాయణంలో. అందరం కలిసి 1, 2, 3. జయశంకర. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః.
उपस्पृश्योदकं सम्यक् मुनिः स्थित्वा कृताञ्जलिः प्राचीनाग्रेषु दर्भेषु धर्मेणान्वेषते गतिम् रामलक्ष्मणसीताभिः राज्ञा दशरथेन च सभार्येण स राष्ट्रेण यत्प्राप्तं तत्र तत्त्वतः हसितं भाषितं चैव गतिर्या यच्छचेष्टितं तत्सर्वं धर्मवीर्येण यथावत् सम्प्रपश्यति स्त्रीतृतीयेन स्त्रीतृतीयेन च तथा मणि स्त्रीतृतीयेन च तथा यत्प्राप्तं चरतावने यत्प्राप्तं चरतावने ఇంకొకసారి స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం కాంక్షాంతిం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం నానాచిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్రసమాగమే జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం రామ రామ వివాదం చ గుణాన్ దాశరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం 12 శ్లోకాలు ఓకేనమ్మా ఎనీ డౌట్స్ నో డౌట్స్ ఆల్ డౌట్స్ 13 శ్లోకం నుంచి వద్దామా కాస్త ఒకసారి తాగితే మంచిని తాగండి కాస్త మైండ్ డైవర్ట్ అవ్వకుండా తలకాయ నొప్పి రాకుండా మంచిని తాగుతారా చెప్పండి అందరూ ఒకసారి వీడియోలో ఆన్ చేసుకోండి నిద్ర వస్తుంది అమ్మ 13 శ్లోకం అందరం కలిసి విఘాతం చాభిషేకస్య విఘాతం చాభిషేకస్య విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాఘవస్య వివాసనం విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రెండో పదం రాజ్ఞః శోక విలాపం చ రాజ్ఞః శోక విలాపం చ పరలోకస్య చాశ్రయం పరలోకస్య చాశ్రయం విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోక విలాపం చ పరలోకస్య చాశ్రయం 14 శ్లోకం ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం ప్రకృతీనాం విసర్జనం మొత్తం పాదమంతా ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా నిషాదాధిప సంవాదం
సూతోపావర్తనం తథా 14వ శ్లోకం మొత్తం కలిపి అందరం కలిసి ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా 15వ శ్లోకం గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం మొత్తం పాదమంతా గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం మొత్తం 15వ శ్లోకం అందరం కలిపి గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం ఒకసారి 13, 14, 15 కలిపి చదువుదామా అందరం కలిసి 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోక విలాపం చ పరలోకస్య చాశ్రయం ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం 16వ శ్లోకం వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా రెండో పాదం ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం మూడో పాదం పాదుకాగ్ర్యాభిషేకం చ గ్రా యకారం గాకి బడి యాకి మాత్ర కింద రకారము యాకి మాత్ర పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం 16వ శ్లోకం 3 పాదాలు అందరం కలిసి 1, 2, 3 జయశంకర వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం ఓకేనమ్మా 17వ శ్లోకం అందరం కలిసి దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దండకారణ్యగమనం విరాధస్య వధం తథా రెండో పాదం దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం రెండు పాదాలు కలిపి 17వ శ్లోకం అందరం కలిసి దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం 16, 17 కలిపి చదువుదాం ఒకసారి అందరం కలిసి 16, 17 శ్లోకాలు 1, 2, 3 జయశంకర వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం పాదుకాగ్ర్యాభిషేకం చ
నందిగ్రామనివాసనం దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం. 18వ శ్లోకం మళ్ళీ 3 పాదాలు. అనసూయా సహాస్యామ అనసూయా సహాస్యామ ఇది కలిపి చదువుదాం. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. అనసూయా అక్కడ కాపండి ఒకసారి. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. అలా 2 సార్లుగా చదివితే వచ్చేస్తుంది. అమ్మా ఒకటే ఓకేనా? అందరికి కలిపి చదవడం ఓకే కదా? నేను ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా గర్ల్స్? ఓకేనా? ఓకే. ఇంకొకసారి. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. 2వ పదం. అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం. జటాయోరభిసంగమం. అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం. 3వ పదం. పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం. పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం. మొత్తం 3 పాదాలు 18వ శ్లోకం. అనసూయా సహాస్యామ వ్యంగరాగస్య చార్పణం. అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం. పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం. ఓకే, ముందుకెళ్దామా? 19వ శ్లోకం. శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా. 2వ పదం. వధం ఖరత్రిశిరసోః. మళ్ళీ వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ. 19వ శ్లోకం. మొదటి పాదం 2వ పదం కలిపి. శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ. 20వ శ్లోకం. మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణం. గృధ్ర రెండిటికి రుకారం ఉంది. గృధ్రరాజనిబర్హణం. రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణం. 20వ శ్లోకం మొత్తం 2 పాదాలు కలిపి. మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణం. మా అందరికీ ఓకేనా? 21వ శ్లోకం. ఒకటే పాదం. కబంధ దర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం. కబంధ దర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం. 22వ శ్లోకం. శబర్యా దర్శనం చైవ హనుమద్దర్శనం తథా శబర్యా దర్శనం చైవ హనుమద్దర్శనం తథా. 2వ పదం. విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః
రాఘవస్య మహాత్మనః విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః 22 మొత్తం అంతా కలిపి చదువుదాం అందరం కలిసి 1 2 3 జయశంకర శబర్యాదర్శనం చైవ హనుమద్దర్శనం తథా విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః 23వ శ్లోకం ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం మొత్తం పాదమంతా ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం రెండో పదం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం మొత్తం పాదమంతా ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం 23 మొత్తం 2 పదాలు ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం ఈ పేజ్ అంతా అంటే 13వ శ్లోకం నుంచి అటు ఇటుగా 23వ శ్లోకం దాకా 10 శ్లోకాలు అందరం కలిసి 1 2 3 జయశంకర్ విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోక విలాపం చ పరలోకస్య చాశ్రయం ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం అనసూయా సహాస్యామప్యంగరాగస్య చార్పణం అగస్త్య దర్శనం చైవ జటాయోరభిసంగమం పణఖ్యాశ్చ దర్శనం శూర్పణఖ్యాశ్చ దర్శనం పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం అజనిబర్హణం కబంధదర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం శబర్యాదర్శనం చైవ హనుమద్దర్శనం తథా విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం 24వ శ్లోకం నుంచి 36వ శ్లోకం దాకా గట్టిగా ఇంకా 38 అంటే 12 శ్లోకాలతో అయిపోతుంది సరిగ్గా 24వ శ్లోకం అమ్మ అందరికి ఓకేనా బానే ఉన్నారా ఓకే ఒకసారి అందరు వీడియోలు ఆన్ చేసుకుంటే ఒకసారి మొహాలు చూద్దాం నిద్ర వస్తుందా వీడియోలు ఆన్ చేసుకొని వాళ్ళందరూ పడుకున్నారు అయితే దుంపనేగా మనశ్శాంతిగా ఉండనివ్వదు అనుకుంటున్నారా అమ్మ 24వ శ్లోకం నుంచి గట్టిగా 12 శ్లోకాలు అయిపోతాయి కొద్దిగా ఫస్ట్ టైం కనుక స్లోగా చెప్తున్నా ఓకేనా అందరికి బాగా వచ్చేదాకా ఇలాగే వెళ్దాం
వాలిప్రమథనం చైవ వాలిప్రమథనం చైవ వాలిప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం సుగ్రీవ ప్రతిపాదనం మొత్తం పాదమంతా వాలిప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం రెండో పాదం తారావిలాపం సమయం తారావిలాపం సమయం వర్షరాత్ర నివాసనం వర్షరాత్ర నివాసనం రెండో పాదమంతా కలిపి తారావిలాపం సమయం వర్షరాత్ర నివాసనం మొత్తం శ్లోకం అంతా 24 వాలిప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం తారావిలాపం సమయం వర్షరాత్ర నివాసనం 25వ శ్లోకం కోపం రాఘవ సింహస్య బలానాం ఉపసంగ్రహం మొత్తం పాదమంతా కోపం రాఘవ సింహస్య బలానాం ఉపసంగ్రహం రెండో పాదం దిశ ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం రెండో పదం మొత్తం దిశ ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం మొత్తం శ్లోకం అంతా కోపం రాఘవ సింహస్య బలానాం ఉపసంగ్రహం దిశ ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం 26వ శ్లోకం అంగుళీయక దానం చ వృక్షస్య బిలదర్శనం అంగుళీయక దానం చ వృక్షస్య బిలదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం మొత్తం పాదమంతా ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం 26వ శ్లోకం మొత్తం అంతా కలిపి 1 2 3 జయశంకర అంగుళీయక దానం చ వృక్షస్య బిలదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం 27వ శ్లోకం పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనం సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనం 27వ శ్లోకం మొత్తం పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనం సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనం 28వ శ్లోకం రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రౌ లంకా ప్రవేశం చ ఏకస్యాపి విచింతనం సుందరాకాండ చదువుతున్నప్పుడు ఒక విశేషం చెప్తా ఇది చెప్పకపోతే మళ్ళీ నేను దోషం చేసిందండి ప్రతిరోజు మనం నిద్రపోతాం కదా ఆ నిద్రపోవడం అంతా కలిపితే ఏమిటి లంకలోకి ప్రవేశించడం అంటే మాయలోకి వెళ్ళడం ఆ లంకలో అందరం చూడాల్సింది దేన్ని అమ్మవారిని నిద్రలోంచి మాయ అమ్మవారిని ఆ మాయని ఛేదనం చేసేది అమ్మవారిని ప్రతిరోజు పగలంతా ఏంటి సంసారాన్ని దేంతో పోలుస్తాం సాగరంతో పోలుస్తాం
ఈ సంసారం సాగరం అండి అంట. ఈ సంసారాన్ని ఏదలేకపోతున్నామండి అంట. ఆ సంసారాన్ని ఏదగలిగేంత శక్తి ఎవరిస్తారు అంటే ఒక శక్తి, ఏదో ఒక శక్తి ఇస్తూ ఉంటుంది. కనుక పగలు మనం చేసే కార్యక్రమం అంతా సంసారాన్ని ఉండడం. అంతా సాయంత్రం సీతాదర్శనమైన వెంటనే ఉదయం వెంటనే పడతాం. మాయంతా మళ్ళీ సంసార సాగరం ఈదడం. ఇది మళ్ళీ అలా కాకుండా ఎవరైతే రామ సీత హనుమ సహిత లక్ష్మణుడు భరతుడితో కూడుకున్నటువంటి ఆ పాదాల దగ్గర మనస్సు నిలబెడతాడో అటువంటి వాడికి ఇంకా సంసారం సాగరం అనిపించదు. ఆ సంసారం అంతా కూడా రాముడి పాదాలుగానే దర్శనమిస్తుంటాయి. రామ పాదాల్ని నిరంతరం దర్శించిన వాడికి ఇంకా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఆ ఇబ్బంది అనిపించినంత కాలం నాకేదో కష్టం ఉంది, నాకేదో ఇబ్బంది ఉంది, నాకు ఇది వస్తే బాగుండు, నాకు అది వస్తే బాగుండు, నాకు ఇలా అయితే బాగుండు, నాకు అలా అయితే బాగుండు అనుకున్నంతసేపు మనందరం కూడా రోజు హనుమంతుడిలాగా ఈడుతూ లంఘనం చేస్తూ పోతున్నాం. లంఘనం చేసి చివరిదాకా వెళ్ళగలిగి నిద్రలోకి జారుకున్నామా సీతాదర్శనం అవుతుంది. మధ్యలో ఊపిరాగిపోయిందా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసింది. మళ్ళీ మొదలు సంసారం సాగరు. కనుక ఎందుకు రామాయణం చదువుకోవాలి అంటే మనం ఏం చూస్తున్నామో మనకి అర్థం కావడం కోసం చదువుకోవాలి. మనం ఏం చేయాలో ఫైనల్ గా అర్థం కావడం కోసం రామాయణం చదువుకోవాలి. ఇక్కడికి వచ్చాం కనుక విషయం చెప్పాలి అందుకని చెప్పాలి. ఆ చెప్పకపోతే ఏమవుతుందంటే ఆ భావన రాదు. అసలు ఎందుకు చదువుతున్నాం మనం? మీ అందరి వల్ల నేను చదువుతున్నా, లేకపోతే రామాయణం చదవాలన్న ఆలోచన వస్తుందా అసలు మనకి? ఏదో మీ అందరి పుణ్యమాన్ని నేను ఏదో బాగుపడాలని చెప్పేసి రామాయణంలోకి వెళ్ళి ఏదో ఒక్కొక్క పాదం ఒక్కొక్కసారిగా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే ఒక్కొక్క భావన రాగానే ఆ భావన చెప్పుకున్నాం అనుకోండి, దానివల్ల ఓకే దీనివల్ల ఇది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి రామాయణం ఇలాంటి భావాలన్నీ తెలుసుకున్నాక రామాయణం చదివేస్తున్నా నేర్చేసుకుంటున్నాం అనే అహంకారం రాదు. జీవితంలో కనీసం ఇదన్నా చేయగలుగుతున్నాం, ఒక శ్లోకం అన్నా ఒక మాట అన్నా అనుకుంటే చాలట రామ అని. ఆ రాముడికి సంబంధించినటువంటి గాథని చదువుతున్నాం. ఈ జన్మకి ఇది ఇందుకు పుట్టాం అనేటువంటిది దానికి రావాలి. అది వస్తే ఇది సాధించడం కాదు, కనీసం నువ్వు ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకుని అది చేయడం. దీని గురించి అహంకారం రాకూడదు, ఇంకా వినయం రావాలి. రామకథ చదవడం వల్ల రావాల్సింది ఏంటి? వినయం. అంతే తప్ప నేను రామాయణం చదువుతున్నా అని మాత్రం చెప్పదు. ఏ స్తోత్రం చదివినా ఏ విషయాలు చదివినా గొప్పగా అందరి ముందు గర్వంగా చెప్పుకోకు. నిమ్నంగా ఇంకాస్త వినయంగా ఇంకాస్త ఏమీ తెలియదు అన్నట్లుగా ఉంటూ తెలుసుకునేదాన్ని తెలుసుకుని జగత్తును చూసి గమనించుకుంటూ పో. ఆ గమనింపు అనేటువంటిది వచ్చిందా బాగుపడతాం. ఎందులో ఉన్నాం? రాక్షసీ తర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రౌ లంకా ప్రవేశం చ ఏకస్యాపి విచింతనం. ఇక్కడ ఆగాం. ఓకేనా? తర్వాత 29వ శ్లోకం. ఆపాన భూమి గమనం అవరోధస్య దర్శనం దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం 29వ శ్లోకం అందరం కలిసి. ఆపాన భూమి గమనం అవరోధస్య దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం. 30వ శ్లోకం. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణం 30వ శ్లోకం. 2 పాదాలు కలిపి అందరం కలిసి. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అభిజ్ఞానప్రదానం చ
సీతాయాశ్చాభిభాషణం. 31వ శ్లోకం. రాక్షసీతర్జనం చైవ రాక్షసీతర్జనం చైవ త్రిజటా స్వప్నదర్శనం. త్రిజటా స్వప్నదర్శనం. త్రిజట ఎవరి కూతురు తెలుసా? ఎవరు? రావణుడికి తమ్ముడు కుంభకర్ణుడు, ఇంకో తమ్ముడు ఎవరు? విభీషణుడు. ఆ విభీషణుడికి కూతురు త్రిజట. రాక్షసీతర్జనం చైవ త్రిజటా స్వప్నదర్శనం. మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ. మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ. 31వ శ్లోకం అందరం కలిసి. రాక్షసీతర్జనం చైవ త్రిజటా స్వప్నదర్శనం. మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ. 32వ శ్లోకం. రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం. రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం. గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం. గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం. 32వ శ్లోకం అందరం కలిసి. రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం. గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం. 33వ శ్లోకం. ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా. ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా. రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. 33వ శ్లోకం రెండు పదాలు కలిపి. ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా. రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. 34వ శ్లోకం. సంగమం చ సముద్రేణ. ఈజీగా ఉంది, కంగారు లేదు. సంగమం చ సముద్రేణ నళసేతోశ్చ బంధనం. సంగమం చ సముద్రేణ నళసేతోశ్చ బంధనం. ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనం. చెప్పాం మన భావన ఎలా వస్తుందో చూసారా? సంగమం చ సముద్రేణ నళసేతోశ్చ బంధనం. ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనం. 35వ శ్లోకం. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం. కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. 35వ శ్లోకం అందరం కలిసి. విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం. కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. 36వ శ్లోకం. రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేః పురే. రావణస్య వినాశం చ సీతావాప్తిం హరేః పురే. విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం.
విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం. మొత్తం 36 శ్లోకం. రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేః పురే విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం. 37 శ్లోకం. అయోధ్యాయాశ్చ గమనం అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం సర్వసైన్య విసర్జనం. 37 శ్లోకం అంతా కలిపి. అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం. 38 శ్లోకం లాస్ట్ శ్లోకం. స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం వైదేహ్యాశ్చ విసర్జనం. స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం. అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే రామస్య వసుధాతలే అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే. తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః. 38 శ్లోకం అందరం కలిసి 3 పాదాలు. స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః. ఇక్కడికి 38 శ్లోకాల 3వ సర్గ పూర్తి చేసుకుందాం. ఒకసారి 3వ సర్గ మొదటి నుంచి ఒక్కసారి చదువుదాము. 38 శ్లోకాలు టకటక అనేసుకుని పడుకుందాం. ఇంకా మిమ్మల్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. 1వ శ్లోకం నుంచి 3వ సర్గ 1వ శ్లోకం నుంచి అందరం కలిసి 1 2 3 జయశంకర. అమ్మ అందరికి మెలకు ఉన్నారా? ఒక్కసారి నీళ్ళు ఒకసారి కళ్ళని తుడుచుకోండి. ఏమిలా నిజం చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే స్క్రీన్ టైంని ఇలా వాడుకుంటున్నాం. యాక్చువల్గా ఇది స్క్రీన్ టైం ఫర్ ఆల్ లేడీస్. ఎస్ ఆర్ నో? ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ ఏం మాట్లాడారు, ఎవరు ఏం చేశారు, ఫేస్బుక్లో ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుంది, వాట్సాప్లో ఏమవుతుంది, ఫ్యామిలీ గ్రూప్స్లో ఏమవుతున్నాయి, ఇవన్నీ చూసుకునే టైం పాపం ఇది. దీన్ని ఇలా వాడుకుంటున్నాం. కానీ నిద్ర వచ్చినా పర్వాలేదు, ఆవలింత వచ్చినా ఇలా కళ్ళు నూకుని మరీ ఫోన్ చూస్తాం కనుక ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఓకే, ఇంకా తర్వాత మాత్రం ఫోన్ చూడకండి, మొగాళ్ళని అంత అంటారు. ఓకే, రండి ఒకసారి అందరం కలిసి 1 2 3 జయశంకర్. 3వ సర్గ బాలకాండ వాల్మీకి రామాయణంలో 1 2 3 జయశంకర. శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః భాషితం చైవ గతిర్యాయచ్ఛచేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతా వనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్ తత్ర నిర్వృత్తం బాణావామలకం యథా తతః అంతేనా? తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణా
रघुवंशस्य चरितं चकार भगवान् ऋषिः जन्म रामस्य सुमहत् वीर्यं सर्वानुकूलतां लोकस्य प्रियतां क्षान्तिं सौम्यतां सत्यशीलतां नानाचित्रकथाश्चान्याः विश्वामित्रसमागमे जानक्याश्च विवाहं च धनुषश्च विभेदनं राम राम विवादं च गुणान् दासरथीस्तथा तथाभिषेकं रामस्य कैकेय्या दुष्टभावतां विघातं चाभिषेकस्य राघवस्य विवासनं राज्ञः शोकविलापं च परलोकस्य चाश्रयं राज्ञः शोकविलापं च परलोकस्य चाश्रयं प्रकृतीनां विषादं च प्रकृतीनां विसर्जनं निषादाधिपसंवादं सूतोपावर्तनं तथा गङ्गायाश्चापि सन्तारं भरद्वाजस्य दर्शनं भरद्वाजाभ्यनुज्ञानात् चित्रकूटस्य दर्शनं वास्तुकर्मनिवेशं च भरतागमनं तथा प्रसादनं च रामस्य पितुश्च सलिलक्रियां पादुकाग्र्याभिषेकं च नन्दिग्रामनिवासनं दण्डकारण्यगमनं विराधस्य वधं तथा दर्शनं शरभङ्गस्य सुतीक्ष्णेन समागमम् अनसूयासहास्याम्यप्यङ्गरागस्य चार्पणम् अगस्त्यदर्शनं चैव जटायोरभिसङ्गमम् पञ्चवट्याश्च गमनं शूर्पणख्याश्च दर्शनं शूर्पणख्याश्च संवादं विरूपकरणं तथा वधं खरत्रिशिरसोः उत्थानं रावणस्य च मारीचस्य वधं चैव वैदेह्याहरणं तथा राघवस्य विलापं च गृध्रराजनिबर्हणं कबन्धदर्शनं चैव पम्पायाश्चापि दर्शनं शबर्यादर्शनं चैव हनुमद्दर्शनं तथा विलापं चैव पम्पायां राघवस्य महात्मनः ऋष्यमूकस्य गमनं सुग्रीवेण समागमम् प्रत्ययोत्पादनं सख्यं वालिसुग्रीवविग्रहं वालिप्रमथनं चैव सुग्रीवप्रतिपादनं ताराविलापं समयं वर्षरात्रनिवासनं कोपं राघवसिंहस्य बलानाम् उपसङ्ग्रहं दिशप्रस्थापनं चैव पृथिव्याश्च निवेदनम् अङ्गुलीयकदानं च वृक्षस्य बिलदर्शनं प्रायोपवेशनं चापि सम्पातेश्चापि दर्शनं पर्वतारोहणं चैव सागरस्य च लङ्घनं समुद्रवचनाच्चैव मैनाकस्य च दर्शनं राक्षसीतर्जनं चैव छायाग्राहस्य दर्शनं सिंहिकायाश्च निधनं लङ्कामलयदर्शनं रात्रौ लङ्काप्रवेशं च एकस्यापि विचिन्तनम् आपानभूमिगमनम् अवरोधस्य दर्शनं रावणस्यापि पुष्पकस्य च दर्शनम् अशोकवनिकायानं सीतायाश्चापि दर्शनम् अभिज्ञानप्रदानं च सीतायाश्चाभिभाषणं राक्षसीतर्जनं चैव त्रिजटास्वप्नदर्शनं मणिप्रदानं सीतायाः वृक्षभङ्गं तथैव च राक्षसीविद्रवं चैव किङ्कराणां निबर्हणं ग्रहणं वायुसूनोश्च लङ्कादाहाभिगर्जनं प्रतिप्लवनमेवाध मधूनां हरणं तथा राघवाश्वासनं चापि मणिनिर्यातनं तथा सङ्गमं च समुद्रेण नलसेतोश्च बन्धनं प्रतारं च समुद्रस्य रात्रौ लङ्कावरोधनं विभीषणेन संसर्गं वधोपायनिवेदनं कुम्भकर्णस्य निधनं
మేఘనాదనిబర్హణం రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేః పురే విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే తృతీయः సర్గः. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. ఓకేనమ్మా, 3వ సర్గ పూర్తి చేసుకున్నాం. రామాయణ కావ్య కథా సంగ్రహం అని దీనికి పేరు పెట్టారు. రామాయణం అంతా కూడా ఒకసారి మనం అలా చూసాం. ఓకే, మూడు సర్గలు అయినాయి. ఇంకా 77లో 3 సర్గలు తీసేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయి? 74 సర్గలు నిమిషంలో అయిపోతాయి. ఏం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి. ఓకేనా, ఈదేద్దాం. సంసారమే ఇస్తున్న వాళ్ళు ఇంతో రామాయణం ఆయన ఎవరో రాసి భగవానుడు వాల్మీకి మనకి ఇస్తే, కనీసం ఇంత వయసు వచ్చాక ఈ ప్రచోదనం లోపల జరిగాక కనీసం చదువుదాం అనుకున్న తర్వాత, చదవకుండా అయితే మానం కదా, భగవంతుడు చూసుకుంటాడు. పైగా ఈ లోపల మనకి ఏమన్నా అవుతుంది అనుకున్నా, నిజంగా ఏమన్నా అయితే ఎక్కడ ఆపామో అక్కడి నుంచి జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇంకా ఆనందం కదా. కనుక అటువంటి అదృష్టకరమైనటువంటి స్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం కనుక ఈ కాలము పరమశివతత్వం, ఇది శుభం, ఇది నిర్వికారం, ఇది అనంతం, ఇది శాశ్వతం, ఇది శుభంకరం. కనుక ఇటువంటి శుభంకరమైనటువంటి స్థితి, సమయాన్ని, కాలాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ ఋషి రుణాన్ని తీసుకునే అవకాశం ఇన్నాళ్ళకి మనకు కూడా వచ్చినందుకు, ఋషి రుణం అంటే ఏ వాంగ్మయాన్ని అంటే ఋషులందరూ ఇచ్చారో ఆ వాంగ్మయాన్ని నోరారా చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. కన్న తల్లిదండ్రులని శ్రద్ధగా చూసుకుంటే పితృ రుణం తీరుతుంది. తల్లి రుణం తీరుతుంది. తల్లి తనంతా తన నాయన నేను ఆనందించాను, నాయన నీ సేవకి చాలా తృప్తిగా ఉన్నాను, నేను నాకేం ఇబ్బంది లేదు అని తల్లి అంటే రుణం తీరుతుంది. లేకపోతే తల్లి రుణం తీర్చుకునేది కాదు. తండ్రి రుణం తీరచ్చు, వాళ్ళకి శ్రద్ధగా సేవ చేసుకుంటే. ఋషి రుణం ఇలాంటి కావ్యాలన్నీ కూడా చదువుతూ ఉండాలి. దేవ రుణం మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి వైపుకు తిప్పగలగాలి, అప్పుడు దేవ రుణం తీర్చుకోగలుగుతాం. నిత్యం పూజాభిషేకాలు చేస్తూ ఉండాలి. అన్నిటికన్నా తర్వాత ఉండేది 3 రుణాలు అయినాయి. తర్వాత సమాజ రుణం, ఒకళ్ళకొకళ్ళని సత్సంగం చేసుకుంటూ పోవాలి, మంచి మాటలు మాట్లాడుకుంటూ పోవాలి, ధర్మం గురించి మాట్లాడుకుంటూ పోవాలి. అంతే తప్ప వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ అది మనం చేసినా చేయకపోయినా ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన విషయాలు కావు. కనుక సంఘ రుణాన్ని తీర్చుకోవాలి అంటే సత్సంగం చేయాలి. ఆ సత్సంగం మీ అందరి వల్ల నాకు ఇలా ఈ జన్మకి ఇలా సంప్రాప్తించింది. కనుక మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీ అందరికీ కూడా శుభరాత్రి చెప్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం స్వాధ్యాయంలో. స్వస్తి.